నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. కేకే సర్వే అంటే 2024లో ఆయన ఏదైతే సర్వే చేసి రిజల్ట్ ఇచ్చారో ఆ ఫలితాలు ఇంచుమించుగా కరెక్ట్గానే వచ్చాయి. కానీ ఆ తర్వాత ఒక 2 సర్వేలు ఫెయిల్ అయినాయి. కానీ ఇప్పుడు మరొక సర్వేతో ఆయన ముందుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే కూటమికి ఎవరు లీడర్గా ఉంటే మంచిది, ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు అని చెప్పేసి ఇటు కూటమికి ఓటేసిన వాళ్ళతో పాటు వైసీపీ వాళ్ళను కూడా ఈయన అడిగి ఒక సర్వే రిజల్ట్ అనేది మన ముందు పెట్టారు. సో అసలు కేకే సర్వేని ఎంత వరకు నమ్మొచ్చు, అలానే కేకే సర్వే ఏం చెప్తుంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అంటే కేకే సర్వే 2024లో టీడీపీ గెలుస్తుందని, అలానే 150 పైచీలకు మెజార్టీ వస్తుందని చెప్పారు. అన్న విధంగానే వచ్చింది. తర్వాత 2 ఫెయిల్ అయినాయి. బట్ ఇప్పుడు ఎవరు ఊహించిన ఒక కాన్సెప్ట్ ని తెర ముందుకు తీసుకొచ్చి కూటమికి ఎవరు లీడర్ గా ఉండాలి అనే క్వశ్చన్ ని రేస్ చేశారు. ఇటు వైసీపీ వాళ్ళని అడిగారు, కూటమి వాళ్ళని అడిగారు. పవన్ కళ్యాణ్ కి, నారా లోకేష్ కి రావడం అనేది ఓకే, బట్ ఎన్టీఆర్ గారిని మధ్యలోకి ఎందుకు తీసుకొచ్చారు? ఎన్టీఆర్ గారికి కూటమిలో 7% వస్తాయి, వైసీపీ దాంట్లో 21% లైక్ ఆ రేంజ్ లో ఆయనకి లీడర్ గా ఎన్టీఆర్ గారు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారని చెప్పారు. అసలు కేకే సర్వేని నమ్మొచ్చా, నమ్మకూడదా? ఇప్పుడు 2024 ఎన్నికలకి సంబంధించి 162 స్థానాలు వస్తాయని చెప్పి అతను చెప్పిన తర్వాత నిజంగానే 164 స్థానాలు రావడంతో అతని మీద ఒక నమ్మకం ఏర్పడిపోయింది జనాలకి. అవును. తర్వాత హర్యానా ఫలితాలు కావచ్చు, కాశ్మీర్ ఫలితాలు కావచ్చు, మిగిలిన చోట మహారాష్ట్ర ఫలితాలు కావచ్చు, అతనికి ఎదురు దెబ్బ తగిలింది. సహజంగానే ఏమనుకుంటారంటే, ఒక సర్వే వాళ్ళు కనుక ఏదన్నా ఇట్లాంటివి చేసినప్పుడు 1-2 పర్యాయాలు కనుక వాళ్ళు చెప్పింది నిజమైనప్పుడు ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈయన చెప్పింది నిజం కావచ్చు, ఇతను ఫలితాలకు దగ్గరగా ఉన్నాడు అని చెప్పని భావించవచ్చు. మరి గతంలో జరిగిన ఈ ఆంధ్ర రాష్ట్ర ఫలితాలు చూసిన తర్వాత ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఫలితాలు 3 కూడా అతనికి వ్యతిరేకంగా వచ్చిన తర్వాత ప్రజలు కూడా ఒక రకంగా, అంటే ఇతను ఆ రోజు చెప్పింది నిజమైంది, అంటే పక్క రాష్ట్రాలు కాబట్టి అతను చెప్పింది మనం నమ్మాల్సిన పరిస్థితి లేదనే అభిప్రాయానికి వచ్చిన మాట కూడా వాస్తవం. ఇక్కడ జరుగుతున్న కొన్నిసారి ఆరామస్థాన్ సర్వే కూడా తీసుకున్న తర్వాత తెలంగాణ అతను విజయవంతం అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కూడా అతను విజయవంతం అవుతాడని చెప్పి చాలా మంది అతని మీద కూడా నమ్మకం పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎవరైతే వీళ్ళందరూ కూటమి కట్టారో వీళ్ళు ఒక రకంగా భయపడ్డ మాట కూడా వాస్తవం. అంటే ఓటర్లు ఎటు వాళ్ళ నిర్ణయానికి వచ్చి వాళ్ళు ఓట్లేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసే దాన్ని బట్టి ఏదో మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పి ఊహించడం అంటే అంతకంటే తెలివి తక్కువతనం ఇంకోటి అయితే ఉండదు. ఆరామస్థాన్ నమ్మి ఎంతమంది బెట్టింగ్ కాసి ఓడిపోయారో నాకు తెలుసు. అలాగే ఇతను నమ్మి బెట్టింగ్ కాసిన వాళ్ళు తర్వాత 2 పర్యాయాలు ఇతను నమ్మి బెట్టింగ్ కాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ బెట్టింగ్లు వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపదు వీళ్ళ అభిప్రాయాలు. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంపూర్ణంగా కూటమికి ఎవరు ఉండాలి ఏందనే దానికి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరు అంటే లోకేష్ బాబు పేరు చెబుతారు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అసలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇలాంటి ఆలోచన తీసుకురావడమే మొట్టమొదటి తప్పు. ఇది గమనించుకోవాలి. మొన్న కూడా కొన్ని విషయాలు చూసుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమి ఏర్పడింది. ముగ్గురు కలిసి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని చెప్పని అభిప్రాయంతో అందరు కూడా ఆమోదం తెలిపారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఇక్కడ తీసుకొస్తున్నారు అంటే ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇంకా 2 పర్యాలు ఆయనే ముఖ్యమంత్రి కావాలి, మేమందరం ఆయన దగ్గర నేర్చుకోవాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే ఈ అభిప్రాయాలను ఎందుకు బయట తీసుకొస్తున్నారు? కూటమిలో లోకలోకలు ఉన్నాయని చెప్పే అభిప్రాయంతో ఇది గమనించుకోవాలి. ముఖ్యంగా కూటమి రేపు పొద్దున కలిసి పోటీ చేసింది అనుకోండి, తెలుగుదేశం పార్టీ మొన్న 144 స్థానాలు పోటీ చేసింది, రేపు పొద్దున 135 స్థానాలు పోటీ చేసినా అత్యధిక సీట్లు వచ్చే తెలుగుదేశం పార్టీకే కదా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎవరంటే తెలుగుదేశం పార్టీలో ఎవరి పేరు చూపిస్తారు? లోకేష్ బాబు పేరు చూపిస్తారు. కాబట్టి ఇక్కడ లోకేష్ బాబు గారిని తక్కువ చేసే కార్యక్రమంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని, నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ అభిమానులు 1% కూడా జూనియర్ ఎన్టీఆర్ రావాలని ఎవరు కోరుకోవట్లేదు. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే చేయూతనిచ్చారో వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ఏ పార్టీ వాళ్ళైనా సరే. మరి ఈ రోజు 2019 కావచ్చు, 2024 కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించండి కానీ తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులకి ప్రచారం చేయడం కానీ జరగలేదు కదా. మరి అతన్ని కాదు అనుకుని చెప్పి దూరంగా ఉన్న వ్యక్తి కావాలని ఎవరు కోరుకుంటారు? రామారావు గారు మనవడే కాదని అంటలేదు, హరికృష్ణ గారి కుమారుడే కాదని ఎవరో భావించట్లేదు. అతను నటుడిగా అతను ప్రస్థానం కొనసాగిస్తున్నాడు, దూరంగా ఉన్నాడు.
అంటున్నట్టున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే లోకేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు కావచ్చు, స్పందన లేదు కదా అతనిది. మరి అప్పుడే ప్రజలలో జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి లోకేష్ బాబు ముఖ్యం, జూనియర్ ఎన్టీఆర్ కాదు అని చెప్పిన శ్రేణులు నిర్ణయించుకున్న తర్వాత ఈ రోజు ఎలా ఆదరిస్తారు, ఎలా ముందుకు వస్తారు, ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. రాష్ట్రం గురించి ఆలోచించాలి, కుటుంబం గురించి ఆలోచించాలి, ప్రజల గురించి ఆలోచించాలి. అలాంటి వాళ్ళే నాయకుడిగా తీసుకుంటారు. అవేవి నాకు వద్దు, నేను దూరంగా ఉంటానన్న వ్యక్తిని గురించి ఎందుకు ఆశిస్తారు? వీళ్ళ అభిప్రాయం తెలుసుకోవడానికి కొంతమంది ఉంటారు పిల్లలు, చాలా మంది కూడా అతను నటుడిగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. నేను కూడా జూనియర్ ఎన్టీఆర్ నటనంటే నాకు ఇష్టమే అని చెప్పిన నా రాష్ట్రం ముఖ్యం. రాష్ట్రం ముఖ్యం అన్నప్పుడు ఎవరు కావాలని కోరుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన పరిపాలన దృష్టిలో పెట్టుకొని ఆయన అయితే బాగుంటుందని చెప్పిన అభిప్రాయం అందరితో ఉండబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని అందరూ కూడా ఈరోజు కూటమికి మద్దతు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మద్దతు తెలిపారు తప్ప మిగిలిన వాళ్ళు ముఖ్యమంత్రి అయితే మద్దతు తెలిపేవాళ్ళు అవునో కాదో అనేది తర్వాత విషయం. మన జరిగిన ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరిగినటువంటి యుద్ధం. అంటే మరి వైసీపీలో ఎందుకు 21% మంది ఎన్టీఆర్ గారు కూటమికి నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నారు? టీడీపీ కూటమి ఓకే, బట్ వైసీపీ వాళ్ళు ఎందుకు? వైసీపీ వాళ్ళు అసలు ఎవరు మాట్లాడి ఉంటాడు? అతను అసలు ప్రాతిపదిక ఏంటి? ఈ కూటమితో వాళ్ళకి ఏంటి సంబంధం? ఎందుకు కోరుకుంటారు చెప్పండి? బలమైన ప్రత్యర్థి కావాలని ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు కదా. అంటే వీళ్ళు ఏ విధంగా చిత్రీకరించాలనుకుంటున్నారు? కూటమిలో బలమైన అభ్యర్థి జూనియర్ ఎన్టీఆర్ అనే అభిప్రాయం కలగజేసే కార్యక్రమంలో 21% మంది వచ్చారు అని చెప్పి అతను అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు కదా. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగే పని కాదు. ఓకే, అంటే ఇంకొక వాదన తెర మీదకి వచ్చింది. అంటే కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారు, వైసీపీ వాళ్ళు చంద్రబాబు గ్రేట్, లోకేష్ బాబు పనికిరాడు కాబట్టి లోకేష్ ని మార్చి లోకేష్ ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి ఎన్టీఆర్ గారు తిరిగి రావాలి అని చెప్పేసి క్రియేట్ చేయాలని చూస్తున్నారని టీడీపీ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు అంటున్నారు. ఇది వాస్తవమేనా? నిస్సందేహంగా కూడా ఇక్కడ లోకేష్ బాబు యొక్క ప్రతిభా పాఠవాలను ముందుగా గుర్తించింది వైఎస్ఆర్సీపీ పార్టీ. చంద్రబాబు నాయుడు గారి కంటే ముందుగా, అది కూడా చెబుతున్నాను నేను, చంద్రబాబు నాయుడు గారి కంటే ముందుగా సమర్థుడు, పట్టుదల ఉండవాడు, అతను వస్తే మనకి ఇబ్బంది అని చెప్పని మొట్టమొదటి నుంచి కూడా లోకేష్ బాబు గారి యొక్క మాట తీరు మీద, అతని ఆహార్యం మీద, అతను పర్సనల్ లైఫ్ మీద వీళ్ళు మొట్టమొదటి నుంచి దాడి చేసింది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీయే. గుర్తించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పోటీదారుడు ఎవరు అని చెప్పని ఆలోచిస్తే లోకేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి కావాలని లోకేష్ బాబు గారి వ్యక్తిత్వ హననం చేసుకుంటూ అతని గురించి దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు లోకేష్ బాబు పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి ఎంత కలిసి వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకన్నానంటే ఆ మాట, గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చేసిన పనుల గురించి చెప్పుకోవడంలో విఫలమయ్యారు. మొహమాటం లేకుండా చెప్పొచ్చు మనం. కానీ లోకేష్ బాబు అలా కాల. లోకేష్ బాబు గారు ప్రతి చోట కూడా నా తండ్రి ముఖ్యమంత్రి కావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడే తప్ప నేను ముఖ్యమంత్రి కావాలని అతను పాదయాత్ర చేయలేదుగా. రెండోది, ప్రతి చోట కూడా ఎక్కడైతే పరిశ్రమలు వచ్చినాయో, ఎక్కడైతే ఉద్యోగ కల్పన జరిగిందో, ఎక్కడైతే నీటి రంగ ప్రాజెక్టులకి పనులు చేసి పెట్టారో అక్కడ సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా మేము ఇది చేసామని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఛాలెంజ్ విసిరాడు అతను. దానికి సమాధానం లేదు కదా. రెండోది, ప్రతి చోట కూడా స్థానికులతోటి మమేకమయ్యాడు, కుల సంఘాలతోటి మమేకమయ్యాడు, ఉద్యోగస్తులతోటి మమేకమయ్యాడు, యువతతో మమేకమయ్యాడు. అక్కడికక్కడ వాళ్ళ సమస్యల గురించి చెబితే తన వల్ల అయితే ఎలా జరుగుతుందో చెప్పాడు. కానీ ఇది నాకు తెలియదు అని చెప్పాడే తప్ప అబద్ధపు హామీలు ఇవ్వలేదు కదా. కాబట్టి ప్రజలు నమ్మారు. ఈరోజు శ్రేణులు కూడా నమ్ముతున్నారు. గతంలో వీళ్ళు లోకేష్ బాబు గారి గురించి విపరీతంగా ప్రచారం చేశారు కాబట్టి, అతను సమర్థుడు కాదని ప్రచారం చేశారు కాబట్టి నిజమని నమ్మిన శ్రేణులకు కూడా లోకేష్ బాబు గారి పాదయాత్ర తర్వాత కనువిప్పు కలిగింది. ఇతను నాయకుడు, నిస్సందేహంగా ఇప్పుడు దాకా నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిని చూసుకున్నాం మనం ఇప్పుడు దాకా, ఇప్పుడు నాయకుడు అయ్యాడు అని చెప్పని ప్రజలు రిలైజ్ అయ్యారు, శ్రేణులు రిలైజ్ అయ్యారు. ఇతనికి కదా మనకు కావాల్సింది అనే అభిప్రాయానికి శ్రేణులు కూడా వచ్చినాయి. ఆయన మాట తీరు కావచ్చు, ఎర్ర పుస్తకం కావచ్చు, ఆయన చేసిన విధానం కావచ్చు, ఎక్కడికక్కడ కార్యకర్తలతో మమేకమైన విధానం కావచ్చు, రేపు వచ్చిన తర్వాత ఇలా తాడ తీస్తానని చెప్పిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా శ్రేణులకు నచ్చినాయి. అందుకనే మా భావితరం నాయకుడు లోకేష్ బాబు అనే అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు. ఇది గమనించుకోకుండా ఇష్టారీతిగా మాట్లాడుకుంటూ వాళ్ళు ఏదేదో ప్రచారం చేసుకుంటూ రేపొద్దున వాళ్ళు అదనుకుంటున్నారు, వీళ్ళు అదనుకుంటున్నారంటే వాళ్లే అబాసు పాలవుతారే తప్ప ఇక్కడ లోకేష్ బాబుకో తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం అయితే మాత్రం ఏ మాత్రం కూడా లేదు. ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు టాపిక్ రేజ్ అవుతుంది. ఎందుకు సినీ నటుల్ని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం జరుగుతుంది? ఎందుకంటే అల్లు అర్జున్ గారు వైసీపీకి సపోర్ట్ గా ఆ రోజు వెళ్ళి నినాదం చేయడం అది ఓకే, పక్కన పెడితే మహేష్ బాబు గారు ఈయన పార్టీలకు అతీతంగా ఉండే వ్యక్తి, ఒక మంచి హీరో అయినప్పటికీ. కానీ మొన్న రీసెంట్ గా తెనాల్లో కావచ్చు, ఇంకొక ఇన్సిడెంట్ లో కావచ్చు, ఆయన ఫోటో, జగన్ గారి ఫోటో వేసి
ఆయన అభిమానులు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఎందుకు హీరోల్ని రాజకీయాల్లోకి లాగుతున్నారు? దీనివల్ల వాళ్ళకి కలిగే లాభం ఏంటి? నిజంగానే మహేష్ బాబు గారు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారా? ఏళ్లలో పసుపు లేదు కాబట్టి, వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రజలు గుర్తించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిది. ఎవరో ఒకళ్ళ మాకు వీళ్ళు ఉన్నారని చెప్పుకోవడం కోసం, వాళ్ళ విభేదం సృష్టించడం కోసం గట్టమనేని ఆశేషగిరావు గారు, కృష్ణ గారి తమ్ముడు గారు, మహేష్ బాబు గారికి బాబాయ్ గారు, ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. అలాగే గల్లా జయదేవ్ గారు 2 పర్యాయాలు లోక్సభ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. ఆయన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా ఉన్నారు. కాబట్టి మహేష్ బాబు ఏదో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా ఉన్నారని భావన గనక వస్తే అభిమానులు చీలికలు వచ్చిందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అభిమానం వేరు, రాజకీయం వేరు, రాష్ట్రం వేరు. అభిమానులు అందరూ గుడ్డిగా ఆ పార్టీకి ఎప్పుడు ఎవరు అభిమాన కథానాయకుడు సపోర్ట్ చేస్తే వాళ్ళని గెలిపిలా. ఇది గమనించుకోవాలి. గతంలో మహేష్ బాబు గారు కావచ్చు, లేకపోతే చిరంజీవి గారు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు చిరంజీవి గారు తెలుగు చిత్రసీమలో నందమూరి తారక రామారావు తర్వాత, కృష్ణ గారి తర్వాత ఆయన ప్రస్థానం బాగానే సాగింది. ఆయన మెగాస్టార్ గా కీర్తించారు, అఖండ విజయాలు చేకూర్చారు. మరి పార్టీ పెడితే 16 స్థానాలకు ఎందుకు పరిమితం అయిపోయినాయి? ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో ఉండి ప్రచారం చేస్తే మరి ఎందుకు గెలవలేదు? అంటే అభిమానం, వాళ్ళ యొక్క ప్రాచుర్యం, అభిమానుల యొక్క అండదండలు, ప్రజానాయకుడిగా ఎవరైతే పార్టీలో ముందుంటారో వాళ్ళు మెప్పు పొందగలిగితే కొంత కలిసి వస్తుంది, సరైన మార్గంలో ఉంటే. మరి అది లేనప్పుడు ఏం జరుగుతుంది? ఫలితాలు స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. కాబట్టి అక్కడ తెనాలి స్థానికుడిగా మహేష్ బాబు గారిని చూస్తారు కాబట్టి, కృష్ణ గారు బురిపాలెం తెనాలి వాస్తవ్యుడు కాబట్టి వాళ్ళ అభిమానులు అటు ఉండాలని భావిస్తే చిచ్చుగా ఎందుకు ఓడిపోతారు? ఇంకా వాళ్ళు వీళ్ళ మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, సఫలం కావట్లేదు, భవిష్యత్తులో కూడా కారు. మహేష్ బాబు గారు చెప్పారనో, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడనో, బన్నీ చెప్పాడనో ఓట్లు మారవు. వాళ్ళ స్థానికంగా వాళ్ళకున్న సమస్యలు, దాన్ని ఎవరు తీర్చగలరో వాళ్ళకి ఓట్లేస్తారు. అది మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను. నా వరకు నేను చెబుతున్నాను. నేను కృష్ణ గారి వీరాభిమాని. సెల్ ఫోన్ లో ఆయన ఫోటోనే ఉంటుంది. కానీ నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు ఎప్పుడు. నాకంటూ ఒక స్పష్టత ఉంటుంది కదా. మిగిలిన వాళ్ళందరూ కూడా అట్లానే ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి మనకు వస్తాయే తప్ప, ఎట్టి పరిస్థితుల్లో కూడా అభిమాన కథానాయకులు ఓట్లేయమంటే గుడ్డిగా ఓట్లేసే అభిమానులు అయితే లేరు. ఇది మాత్రం గమనించుకోవాలి.